గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్గా గుర్తింపు పొందిన నగరం. నాణ్యమైన మిరపకాయలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరం. గుంటూరు నుంచి చాలా రకాల మిరపకాయలు, మిరపకారం శ్రీలంక, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్, దక్షిణ కొరియా, యూకే, యుఎస్, లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే భారతదేశ మిర్చి రాజధానిగా పేరు సంపాదించడానికి చాలా కాలం ముందు నర్సరీ యజమానులు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. నాణ్యమైన నారు అందుబాటులో ఉండటమే మంచి మిర్చి పంటకు నాంది. అది లేక మనం అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. తెగుళ్లు, వ్యాధులు పెరిగి పంట ఎదుగుదల మరియు దిగుబడిపై ప్రభావం పడింది. గోద్రేజ్ అగ్రోవెట్ అయిన మేము భారతీయ మార్కెట్లు మరియు రైతులకు సరిపోయే ఉత్పత్తులను ఎల్లప్పుడూ పరిచయం చేస్తున్నాం. అదే కోవలో 2022లో మేము గ్రాసియాను రైతుల చెంతకు తీసుకొచ్చాం. జపాన్కు చెందిన నిసాన్ కెమికల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన పేటెంట్ పొందిన రసాయనం గ్రాసియా. గ్రాసియా అనేది సరికొత్త మరియు పేటెంట్ మూలకాలతో కూడిన ప్రపంచస్థాయి విస్తృత ఆధారిత ఉత్పత్తి. ఇందులో క్రియాశీల రక్షణాశక్తి ఉంటుంది. పుష్పధాన్యాలు, మిరియాలు, క్యాబేజ్, టొమాటో, వంగ, బెండ పొలాల్లో లార్వా, గొంగళి పురుగులు, తామర పురుగులు వంటి ఆకునమిలే రసం పీల్చే తెగుళ్ల నియంత్రణ కోసం ఒక అద్భుతమైన పరిష్కారం గ్రాసియా. గ్రాసియా క్రియాశీల పిచికారీ తెగుళ్లను ఎక్కువ కాలం నియంత్రిస్తుంది. తద్వారా మంచి పెరుగుదల మరియు ఆరోగ్యకరమైన మొక్కలకు హామీ ఇస్తుంది. గ్రాసియా ప్రభావం ఉన్న మొక్కల్లో ఆకుముడత ఉండదు. మొక్కల్లో చిక్కటి పచ్చదనం కనిపిస్తుంది. నీటి తడి ఆలస్యమైనప్పటికీ మొక్కలు వాడిపోకుండా దృఢంగా నిలబడతాయి. గ్రాసియా వాడిన రైతులు ఏమంటారో వాళ్ల మాటల్లో విందాం. గత 2 సంవత్సరాల నుంచి గాడ్రేజ్ కంపెనీ వాళ్ళది గ్రాసియా, ఆర్మక్స్ ఈ 2 కలిపి రైతులకు నారిచ్చేది మనం 45 రోజులకండి. అంటే 45 రోజులు అంటే ఇంకొక 5-6 రోజులు నారు తీస్తాం అనంగా. అంటే 35 నుంచి 40 రోజుల లోపు నారుమడిలోనే గ్రాసియా, ఆర్మక్స్ 2 కలిపి మిక్సింగ్ చేసి ఒకసారి స్ప్రేయింగ్ చేసి రైతులకు రెడీగా చేసి ఇస్తే చెవిలోకి పోయినాక దీని ఎఫెక్ట్తో నారు చాలా బాగా ఉంటుంది. పొలం మీద ఒక 20 రోజులు దాకా పనిచేసి ముందు నార్మల్లో కూడా వేరే వ్యవస్థ మంచి క్వాలిటీతో బాగుంటుంది. 20-35 రోజుల కాడ నుంచి 10 రోజుల్లో పీకుతారు అనగా గ్రాసియా మందు కొట్టి రైతులకి ఇస్తాము. గత 2 సంవత్సరాల నుంచి మా యొక్క నారుమడిలో గ్రాసియా ప్లస్ ఆర్మరాక్స్ కలిపి పిచికారీ చేస్తున్నామండి. దీనివల్ల చాలా మొక్క దృఢంగా ఉంటుంది. కింద వేరు వ్యవస్థ కూడా చాలా బాగా ఉంటుంది. రైతులు కూడా ఈ యొక్క మిరపనారు కొనడానికి చాలా ఇష్టపడుతున్నారు. నేను మిర్చి పంట గత 10-15 సంవత్సరాల నుంచి పండిస్తూ ఉంటాను. అయితే 2 సంవత్సరాల నుంచి గాడ్రేజ్ కంపెనీ వాడి ఈ గ్రాసియా మందు అని వచ్చింది. దాన్ని 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వాడుతూ ఉన్నాము. మిర్చి పైరు మీద 10 నుంచి 15 రోజుల నుంచి 25 రోజుల లోపు స్ప్రే చేస్తూ ఉన్నాము. మొక్క బాగా పచ్చగా ఆరోగ్యంగా బాగా పెరుగుతుంది. దీనివల్ల మాకు పంటలో పురుగును నివారించి మాకు అధిక దిగుబడి వచ్చి మాకు లాభాలు వస్తున్నాయి. ఈ మందును తోటి రైతు కూడా వాడుకోవాలని కోరుతున్నాము. గ్రాసియా మందు 15 రోజుల నుంచి 25 లోపు వాడినాము. చాలా బాగా పనిచేసింది. అందరూ కూడా వాడవలసిందిగా కోరుతున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి మిరపతోటలు ఎత్తున్నాము. కాబట్టి ఈ గ్రాసియా మందు వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇది వచ్చినాక ఇది వాడుతున్నాము. దీని మీద మంచి అవగాహన ఉంది. తామర పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు బాగా పనిచేస్తున్నాయి. నేను గత 15 సంవత్సరాల నుంచి మిర్చి పైరు సాగు చేస్తున్నాను. దాంట్లో 2 సంవత్సరాల నుంచి ఈ గ్రాసియా అనే మందు వాడుతున్నాను. గోద్రేజ్ కంపెనీ వాళ్ళది. పచ్చ పురుగు, లద్దె పురుగు, తామర పురుగు పోతుంది. పైరు నాటిన 15 నుంచి 25 రోజులు వ్యవధిలో వాడుతున్నాము. బాగుంది. పైరు ఏపుగా పెరిగి పచ్చదనంగా ఉంది. గ్రాసియా యొక్క మోతాదు, వాడే విధానం మరియు ఉపయోగాలు మా ప్రతినిధి నాగేశ్వర్ మీకు తెలియజేస్తారు. నా పేరు నాగేశ్వరరావు. నేను గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీలో బిజినెస్ లీడ్గా గుంటూరులో పనిచేస్తున్నాను. గ్రాసియా భారతదేశపు మిరప రైతులచే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కీటకనాశినిగా గుర్తించబడింది. మిరపలో ప్రధాన సమస్యలైనటువంటి తామర పురుగు మరియు లెపిడాప్టెరన్ కీటకాలు అంటే కొరికి నమిలి తినే రకానికి చెందినటువంటి కీటకాలన్నింటినీ కూడా సమూలంగా ఎక్కువ రోజుల వరకు
నియంత్రణ అనేటువంటిది గ్రాషియాతో సాధ్యమవుతూ ఉంటుంది. గ్రాషియా యొక్క వేగవంతమైనటువంటి చర్య చీడపీడలను ఎక్కువ రోజుల వరకు నియంత్రిస్తూ ఉంటుంది. సరైనటువంటి సమయంలో సరైన మోతాదులో గ్రాషియాను మనము ఉపయోగించుకున్నట్లయితే దాని యొక్క ప్రతిఫలం మనం మిరప పంటలో చూడటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. మిరప నారుమడి సమయంలో గ్రాషియాను ఉపయోగించడం చాలా కీలకం. ఎందుకంటే చీడపీడలు లేని ఆరోగ్యకరమైనటువంటి మొక్కల కోసం గ్రాషియాను నారుమడిలో ఉపయోగించాలి. మిరప నారుమడి విషయంలో గ్రాషియాను ఎకరాకు 160 మిల్లీలీటర్ల చొప్పున ఉపయోగించుకున్నట్లయితే చీడపీడల రహిత మరియు ఆరోగ్యకరమైనటువంటి మిరప మొక్కలు పొందటం సులభతరం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యకరంగా మిరప మొక్కలు ఉంటాయో మనకు ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా మొక్క వేగంగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెరగటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. రెండోది చీడపీడలు లేకుండా ఆరోగ్యకరంగా మొక్క అనేటువంటిది ఉంటుంది. ప్రధాన పొలంలో 2 సార్లు గ్రాషియాను 160 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున ఉపయోగించుకున్నట్లయితే చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా దిగుబడి యొక్క నాణ్యతలో దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి పిచికారి మిరప నాటిన 15 నుంచి 25 రోజుల మధ్యలో, రెండవ పిచికారి మొదటి పిచికారి జరిగిన 10 రోజుల తరువాత రెండో పిచికారి చేయాలి. ప్రధానమైనటువంటి చీడపీడలైనటువంటి తామర పురుగుల నియంత్రణ ఎక్కువ రోజులు ఉండటంతో పాటు పంట యొక్క ఆరోగ్యం పెంపొందిస్తుంది. అదేవిధంగా దిగుబడి యొక్క నాణ్యత కూడా పెరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం చేసినటువంటి ఒక సర్వేలో 98% మంది రైతులు గోద్రేజ్ అగ్రోవెట్ వారి గ్రాషియాను ఉపయోగించడం జరిగింది. వీళ్ళలో 57% మంది రైతులు గ్రాషియాను 15 నుంచి 25 రోజుల మధ్యలో ఉపయోగించారు. దాని యొక్క పనితనాన్ని వారి యొక్క పొలాల్లో చూడటం జరిగింది. 72% మంది రైతులు 2 కంటే ఎక్కువ సార్లు తమ మిరప పొలాల్లో ఉపయోగించడం జరిగింది. మిరప రైతులలో ప్రాచుర్యం పొందినటువంటి మందు గోద్రేజ్ అగ్రోవెట్ వారి గ్రాషియా. ఆరోగ్యకరమైన మిరప పంట ప్రారంభం గోద్రేజ్ వారి గ్రాషియాతో ఆరంభం.